వీడియోస్‌కి చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ 3 డేస్ ఒక 3 మంత్స్‌లో అయిపోయింది నాకైతే వీడియోస్ చేయకపోతే. అండ్ ఆల్సో మీకు కూడా వెయిట్ చేపించినందుకు ఐయామ్ రియల్లీ సారీ. సో మీ ముందుకు ఒక మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఫుడ్ తినడానికి ఆత్రం ఎక్కువ ఉంటుంది, బట్ పొట్ట తక్కువ ఉంటుంది. సో అలా అవ్వకుండా మీకు ఫుడ్ తీసుకోకముందే ఈ రెసిపీ కనుక చేసుకొని తాగితే కనుక మీ పొట్ట లైట్గానే ఉంటుంది అండ్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మొత్తం వైరల్ సీజన్ కదా, అందుకే ఇది ఒక మంచి రెసిపీ. ట్రై చేసేయండి మీరు అర్జెంటుగా. ఏదైనా కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఇది మన గొంతుని స్మూత్గా చేస్తుంది అండ్ ఆల్సో మనకి రిలాక్సింగ్గా ఉంటుంది. సో అందుకే ట్రై చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ కార్న్ అండ్ గ్రీన్ పీస్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని మంచిగా ఈ కార్న్ అండ్ గ్రీన్ పీస్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ అండ్ ఇంకా మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బట్ ఓన్లీ నేను క్యారెట్ యాడ్ చేశాను. దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఎగ్ని తీసుకొని దాన్ని బ్రేక్ చేసి మంచిగా బీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం మనం ఇందులో పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని లిడ్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్ అనేది ఆప్షనల్. నాన్ వెజిటేరియన్స్ వేసుకోండి, వెజిటేరియన్స్ వేసుకోకండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను గార్లిక్ ముందే వేయాలి కానీ మర్చిపోయి ఈ టైంలో వేస్తున్నాను. యాక్చువల్లీ బటర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే గార్లిక్ కూడా వేసుకొని ఒక 3 seconds అయినా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నా, అయినా బాగుంది. అండ్ ఇక్కడ నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నా. యాక్చువల్లీ కార్న్ఫ్లోర్ ప్లేస్లో జొన్న పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే కనుక కంపేర్ టు దిస్ ఆ 2 బెటర్ అని నేనైతే చెప్తాను. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇంకా వచ్చిన తర్వాత ఒక మంచి బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.